ఈరోజైతే పర్ఫెక్ట్ డాబా స్టైల్ జీరా రైస్ ఎలా చేయాలో చూసేద్దామా? సో, దీనికి మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఏంటంటే, మనమైతే మిరపకాయలైతే కట్ చేసుకుందాం. సో, నేను నా ఒక్కని కోసం చేసుకుంటున్నాను కాబట్టి 2 అయితే తీసుకున్నా. ఈ 2 కూడా లెంత్ ఎక్కువనే అనమాట. అందుకే కొంచెం ఎక్కువొస్తాయి. దాంతో పాటు ఏంటంటే, మన కొత్తిమీర. సో, కొత్తిమీర అనేది చాలా చిన్నగా తరుక్కోండి. గైస్ న్యూ ఇయర్ అయితే మంచిగా చేసుకున్నారో లేదో కింద కామెంట్ చేసేయండి. సో, మేమైతే మంచిగా చేసుకున్నాం. మీరు కూడా మంచిగా చేసుకున్నారైతే అనుకుంటున్నా. సో, మంచి డాబా స్టైల్ రావాలంటే చిన్న చిన్న టిప్స్ ఉంటే ఆ టిప్స్ అయితే ఫాలో అయితే అయిపోండి గైస్. సో, మిరపకాయలు ఇవన్నీ కొత్తిమీర కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే, సో, ఆయిల్ అయితే ఏసేసుకుందాం. సో, నేనైతే తక్కువ అయితే ఆయిల్ ఏసుకుంటున్నా. అంత ఎక్కువ అయితే ఏసుకోవట్ల. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇందాక మనం మిరపకాయలు కట్ చేసుకున్నాం కదా! అవన్నీ ఏసేద్దాం. సో, మిరపకాయలు అనేది చాలా లైట్‌గా ఫ్రై అయితే అట్లా ఏయకండి. కొంచెం ఎక్కువనే ఏయండి. ఎందుకంటే, మనమైతే చిల్లీ పౌడర్ అండ్ మిరియాల పొడి అయితే వాడం కదా! సో, కొంచెం స్పైసీనెస్ ఉండాలంటే మిరపకాయలే మెయిన్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు మిరపకాయలు కొంచెం లైట్‌గా అయితే ఫ్రై అయితే చేసేద్దాం. సో, మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఏంటంటే జీలకర్ర. సో, జీలకర్ర అయితే కొంచెం ఏసుకోండి. నేనైతే కొంచెం మీడియంగానే ఏసుకున్నా. మరి ఏవి కూడా అంత ఎక్కువైతే ఏసుకోవట్ల. నా ఒక్కని కోసం కాబట్టి సో, తక్కువ తక్కువ ఏసుకుంటున్నాను నేనైతే. సో, జీలకర్ర మంచిగా ఫ్రై అయిన తర్వాత వచ్చేసి సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది ఏసిన తర్వాత మీరు మా మమ్మీ రియాక్షన్ చూడాలనమాట. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఎందుకంటే ఇల్లంతా ఒకేసారి పొగంతా వచ్చేసిందనమాట. సో, అందుకే కొంచెం ఫ్లేమ్ కూడా తగ్గించేసుకున్నా. సో, లైట్ కలుపుకున్న తర్వాత నేనేం చేసింది ఏందిరా అంటే సో, రైస్ అయితే ఏసుకున్నాం. సో, నా ఆయిల్ కొంచెం ఎక్కువ ఏసుకోవాల్సిందనమాట. లేకుంటే ఇట్లా అయ్యేది కాదు. కానీ టేస్ట్ ఎటువంటి అంటే బ్యాడ్ టేస్ట్ అయితే కాదు. మంచిగానే ఉందనమాట. ఫ్లేవర్ అయితే పర్లేదు. మాడిపోయింది అనుకున్నా కానీ మాడలేదులేండి అంతగా. ఓకే. సో, మంచిగా అయితే మిక్స్ అయితే చేసేసుకుందాం దీన్నైతే. సో, రైస్‌నంతా మిక్స్ చేసుకున్నాం. ఇంకేం చేస్తావు బ్రో ఉప్పేస్తావు అనుకోవచ్చు. దాంతో పాటు ఇంకోటుందనమాట. ఏందిరా అంటే సో, మంచి జీరా ఫ్లేవర్ అయితే తగలాలి కదా! సో, జీలకర్ర ఏస్తే సరిపోదు భయ్యా. దాంతో పాటు ఏందిరా అంటే సో, ఎందుకు నేను చెప్పడం కొంచెంసేపు ఆగితే మీకే తెలుస్తది కదా! సో, దీన్నైతే మంచిగా అయితే జీలకర్ర గాని, మిరపకాయలు గాని మంచిగా తగలాలనమాట రైస్‌కైతే. సో, చెప్పా కదా! ఓ సీక్రెట్ ఇంగ్రీడియెంట్, సీక్రెట్ పౌడర్ అనమాట. ఆ పౌడర్ వచ్చేసి ఏదో కాదు గైస్ జీలకర్ర పొడి అనమాట. ఓకే. సో, ఇది ఎలా చేసుకోవాలో తెలియకపోతే నేను నెక్స్ట్ షార్ట్‌లో అయితే ఏస్తా. ఇప్పుడు కూడా చెప్పొచ్చు కానీ కొంచెం లెంత్ అయితే ఎక్కువైతదని సో, నేనైతే చెప్పట్లేదు అంతే. ఓకే. ఈ జీరా పౌడర్ ఏసుకున్న తర్వాత కొంచెం రైస్ అనేది వైట్ నుంచి కొంచెం బ్రౌన్‌కి అయితే లైట్‌గా అయితే మారతారనమాట. ఓకే. సో, జీలకర్ర పొడి ఏసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అయితే ఏసుకుందాం. మీ టేస్ట్ తగినంత అయితే ఏసుకోండి. నేను ప్రతి వీడియోలో ఇంగ్రీడియెంట్స్ ఒక్కటే చెప్తా. ఓకే. సో, అది ఏందంటే ఇంగ్రీడియెంట్స్ ఒక్కటే చెప్పడం ఎందుకంటే ఒక్కోరు ఒక విధంగా అయితే ఏసుకుంటారనమాట. ఒక్కోరు ఒక స్టైల్‌లో ఏసుకుంటారు కాబట్టి నేనైతే ఉత్త ఇంగ్రీడియెంట్స్ ఒకటే చెప్తున్నా. సో, ఇప్పుడైతే అన్నీ అయితే ఏసేసుకున్నాం. ఇంక లాస్ట్ వచ్చేసి మన కొత్తిమీర అనమాట. కొత్తిమీర లేకుంటే ఏం వంటైనా ఫినిష్ అవుతది చెప్పండి. కొత్తిమీర ఏసేటప్పుడు మాత్రం కింద ఫ్లేమ్ అనేది మాత్రం చాలా హై అయితే పెట్టేసుకోండి. సో, గైస్ చెప్పడం మర్చిపోయా. మీరు చాలామంది వీడియో అయితే చూస్తున్నా కానీ లైక్ అయితే చేయట్లే. సో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన దాంతో పాటు బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో, ఈ వీడియో చూసిన తర్వాత మీరు పక్కా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి గైస్. చాలా అంటే చాలా బాగుంటది. మీరు ఎవరైనా ట్రై చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో నన్నైతే మెన్షన్ చేయండి భయ్యో. ఓకేనా? మర్చిపోకండి. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది సో, సర్వ్ చేసుకోవడం అనమాట దీన్నైతే. సో, చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగుందనమాట టేస్ట్ అయితే. సో, బాయ్ గైస్ ఇంక అందరికీ బాయ్. ఇదేనమాట ఇవాల్టి వీడియో.